నిజం బయటపడిన తోడనే నీ క్యారెక్టర్ కూడా బయటపడుతుంది. మన హృదయం నిండి ఉండి దాన్ని బట్టే మన నోరు మాట్లాడుతుందంట. కాబట్టి దేవుని ప్రియమైన ప్రజలారా చూడండి, యెకెబెదు ఫరో గురించి చెడ్డగా చెప్పలేదు, ఫరో కుమార్తె గురించి చెడ్డగా చెప్పలేదు, ఐగుప్తు ప్రజల జీవన విధానం గురించి చెడ్డగా చెప్పలేదు, వాళ్ళ ఆచార వ్యవహారాల గురించి చెడ్డగా చెప్పలేదు. కానీ దేవుని గురించి తన కొడుకు కుమారునికి చెప్పింది. దేవుని గురించి తన కుమారునికి చెప్పడం వలన దేవుడు యెకెబెదు తన కుమారుని పెంచి పెద్ద చేసి తిరిగి ఫరో కుమార్తె దగ్గరికి తీసుకెళ్ళిన తర్వాత కొన్ని సంఘటనలు జరిగిన తర్వాత తను పారిపోయిన తర్వాత ఆ గొర్రెల్ని కాచుకుంటూ ఉన్నప్పుడు అక్కడ దేవుడు ప్రత్యక్షమై అగ్నిలో నుండి అతనితో మాట్లాడిన వెంటనే ఇతను నా దేవుడు అని మోషే గుర్తించి లోబడి ఆయన చెప్పినట్టుగా అతను నడుచుకుంటూ ఇశ్రాయేలీయుల్ని ఐగుప్తు బానిసత్వంలో నుంచి పాలు తెనలు ప్రవహించు కానాన్లోనికి నడిపించడానికి